హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్పై సుప్రీంకోర్టు చంచలమైన తీర్పు వెలువరించడం జరిగింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ప్రొవిడెంట్ ఫండ్, ఇతర బ్యాంకు బకాయిలు పొందేందుకు నామినీ కోర్టుల చుట్టూ తిరగవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ పరేష్ చంద్రమండల్ అనే కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువరించడం జరిగింది. నామినీకి పత్రాలు స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు సక్సెషన్ సర్టిఫికెట్టు సమర్పించాలని ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది. నామినీ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, వారసత్వ సర్టిఫికెట్టు ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ ఉద్దేశమే దెబ్బతింటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నామినీ పూర్తి యజమాని అని కారని చట్టబద్ధ వారసులు ఎవరైనా ఉంటే సివిల్ కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. నామినీ ప్రభుత్వ శాఖలు నామినీకి నిధులు విడుదల చేయడమేనని, ఒకవేళ చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే సివిల్ కోర్టులో వేసి క్లెయిమ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు డెవలప్తో ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్ బకాయిలు ఏమన్నా పొందడానికి మన సర్వసాధారణంగా నామినీ వాటర్ మంతారు మరి ఇందరో లే బయట ಬೇಡೋ ಇಂದರೋ వాడుతారు ಆಟ ಅಂತೆ. ఒకవేళ ఆ నామినీకి డౌకు అంత కూడి నామినీ మయ్యో అనుకుంటుకు ఓడు చట్టబద్ధ వారసులు ఇటుకు నామినీ ఓని సక్సెషన్ సర్టిఫికెట్ ఇందరే వారసత్వ సర్టిఫికెట్కు ఇటుకే డౌకు మీకు వాత ఇందరికి ఇచ్చి ప్రభుత్వ శాఖలు కానీ బ్యాంకు వారు కానీ ఇలా ఒత్తిడి తుంగడం దరికి ఇచ్చి కెత్తడం జరుగుతాం. ఒకవేళ ఆ నామినీకి విధులు తుంగటమే ప్రభుత్వ శాఖల బాధ్యత కాబట్టి, ఒకవేళ విధులు తుంకు చట్టబద్ధమైన వారసులు బేనర మతుకు ఓరు సివిల్ కోర్టులు గంజి క్లెయిమ్ తుంగొచ్చు ఇందరికి ఇచ్చి కెత్తడం జరుగుతానమాట. ఇటుకు నామినీ పేరు వాడతారు ఓండే ఆ పూర్తి యజమాని అయ్యో, ఒకవేళ ఉండే యజమాని అయిపోతే వారసత్వ చట్ట ప్రకారంగా బాతన్న వివాదం మతుకు సివిల్ కోర్టులు గంజి క్లెయిమ్ తుంగొచ్చు ఇందరికి ఇచ్చి సుప్రీంకోర్టుకి ఎత్తడం జరుగుతానమాట. సరే, మంతం ఫ్రెండ్స్.